కొబ్బరి చెట్లే ఉండే ఈ మట్టలు అంటే బ్రాంచెస్ నించోట్లేదనేసి చాలామంది రైతులు అడుగుతున్నారనమాట. దానికోసం నేను ఈరోజు మీకు ఈ చింతాకు లీఫ్ అనేది తీసుకొచ్చాననమాట. ఒక కొబ్బరి చెట్టులో మనకి మట్టలు నించోవాలంటే మనకి కాపరు, మనకి కాల్షియం, తర్వాత మనకి పొటాష్ అనేది ఈ 3 అనేది అవసరం పడుతుందనమాట. ఇది వచ్చి మనం కొంతమంది న్యాచురల్‌గా ఇవ్వచ్చు, లేదంటే మీరు ఫెర్టిలైజర్ షాప్స్‌లో తీసుకెళ్ళి కూడా మనం దాన్ని ఫీడింగ్ అనేది చేయొచ్చనమాట. సో, మనకి కాపర్ కోసం చూసేస్తే మనకి న్యాచురల్‌గా ఈ చింత లీఫ్ ఉంటది కదా! ఈ చింత లీఫ్‌లో మనకి న్యాచురల్ కాపర్ అనేది ఉంటదనమాట. దీన్ని మనం ఈ లీఫ్‌ని మాత్రం కట్ చేసుకొని ఇట్లా కొబ్బరి చెట్టు నుంచి 3 అడుగులు, 4 అడుగులు దూరంలో ఈ చింతాకు లీఫ్‌ని మనం ఫీడింగ్ అనేది చేయొచ్చనమాట. పొటాష్‌కి మనం షాప్‌లో తీసుకొచ్చి ఏయొచ్చు. అట్లా లేదన్నా మనము పొటాష్ లేకపోయినా ఈ బనానా పీల్ ఉంటుంది కదా! నేచురల్‌గా ఇంటికాడ ఉండేవాళ్ళు ఒక బనానా పీల్ కూడా దాన్ని ఇట్లా కొబ్బరి చెట్టు చుట్టూ తవ్వి బనానా పీల్ అనేది కూడా ఫీడింగ్ అనేది మీరు చేయొచ్చనమాట. సో, మనకి కాల్షియం కోసం ఈ సీషెల్ అంటారు కదా! ఈ సీషెల్లు కనిపిస్తుంది కదా ఫోటోలో, ఇది ఫీడ్ చేసినా కానీ ఇది 3 ఫీడ్ చేసినా మీకు కొబ్బరి చెట్టులో ఉండే కొమ్మలు, మట్టలు, బ్రాంచెస్ అంటారు కదా! సో, అది బలంగా ఉండడానికి మీకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటదనమాట. ఈ 3 స్టెప్‌ని మీరు ఫాలో చేసుకొని కొబ్బరి చెట్టుకి వేయడం వల్ల మీకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది. అది లేక పొటాష్, కాల్షియం వేయడం వల్ల పొటాష్ వేయడం వల్ల కొబ్బరికాయ సైజ్ వస్తది. కాల్షియం వేయడం వల్ల లీఫ్ అంతా యెల్లోయిష్ ఉండమంతా మీకు గ్రీనిష్ అవ్వడానికి చాలా హెల్ప్‌ఫుల్ ఉంటది. ఈ స్టెప్‌ని ఫాలో చేస్తుండి ఈ ప్రాబ్లమ్‌ని ఎవరైనా ఫేస్ చేసే వాళ్ళకి మీకు రైట్‌గా మెథడ్‌గా ఇది ఉంటది. ఈ స్టెప్స్‌ని ఫాలో చేసి చూస్తే మీకు బావుంటాయి.